అసలు ఇంటికి రాగానే ఎలా ఉన్నామని అడగరు, ఏమన్నా తిన్నావా లేదా అని అడగ, ఎంతసేపు కాఫీ పెట్టావా, నలుగురు వస్తున్నారు, కాఫీ హోటలేట ఇక్కడ, నలుగురు వస్తున్నారట, ఇంట్లో పెళ్ళ ఉన్నది కాఫీలు పెట్టడానిక, నలుగురు వస్తారు, మన నలుగురు తీసుకెళ్ళడానికి చివరిలో నలుగురు వచ్చేవారు, నలుగురు వస్తూనే ఉంటారు ఇంటికి. ఇక్కడ ఏంటి నలుగురు వచ్చేది పని లేక. ముందు ఇంటికి రాగానే భర్త చేయాల్సిన పని ఏమిటంటే, ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్య ఉద్యోగం చేస్తున్నా సరే చెయ్యకపోయినా సరే, బాగున్నావా, ఆరోగ్యం అది బాగుందా, మధ్యాహ్నం తిన్నావా, ఏ సరిగ్గా తినావు, ఆవిడ తిన్నా సరే అడగాలి, అది లెక్క. అప్పటికి 3 సార్లు తిన్నా సరే 4వసారి తినమని చెప్పాలి. నీ సొమ్ము ఏం పోయింది చెప్పరాదా, ఓ మాట అంటే ఏం పోయింది. ముందు పలకరింపు. ఇక్కడ ఆఫీసులో మన గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇక్కడ అదే చెబుతున్నాడు. తల్లితో చెప్పుదురు, తనయులకును చెప్పుదురు, వాళ్ళ అమ్మకి చెబుతారు, పుట్టిన పిల్లలకి చెబుతారు. గమనించండి, అందులో ఉండే తేడా. విశ్వనాథ సామాన్యుడు కాదమ్మా, ఈయన లోపల ఎనాటమీ ఉంది, మానవ నిర్మాణ శాస్త్రం ఉంది. ఊరికే చెప్పలేదు ఆయన. ఎందుకు చెబుతారు తల్లికి, కొడుకులకు ఎందుకు చెబుతారు, కూతుళ్ళకి ఎందుకు చెబుతారు, భర్తకు ఎందుకు చెప్పరు, మనస్సుకైన బాధ కూడా ఒక్కోసారి చెప్పరు. అలా ఎందుకున్నామని అడగచ్చు కదా, అడగరు, ఊరికి కూర్చోబెట్టి వెళ్ళిపోవడమే.